ఐపీఎల్లో సిక్సర్లతో స్టేడియంను షేక్ చేసిన స్టార్ క్రికెటర్ శశాంక్ సింగ్ ఇప్పుడు ఒక పోలీస్ కేసులో నిందితుడిగా మారి త్వరలోనే అరెస్ట్ అవ్వబోతున్నాడు అనే ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన అతని తండ్రితో కలిసి శశాంక్ తన ఇంట్లోని వంట మనిషిని గదిలో బంధించి బూట్లతో కర్రలతో దారుణంగా కొట్టేరంటూ భోపాల్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కట్ చేస్తే సీన్ ఇక్కడే రివర్స్ అయింది. అతను వంట మనిషి కాదు, మా ఇంట్లో దొంగతనం చేయటానికి రెక్కీ నిర్వహించడానికి వచ్చిన కేటుగాడు, పైగా డ్రగ్స్ అడిక్ట్ అంటూ క్రికెటర్ శశాంక్ సింగ్ ఇచ్చిన కౌంటర్ స్టేట్మెంట్ మార్కెట్ను షేక్ చేస్తోంది. అయితే శశాంక్ ఇంట్లో అసలేం జరిగింది? నిజంగానే శశాంక్ అతని తండ్రి వంట మనిషిని చావబాదారా? త్వరలోనే శశాంక్ని అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందు శశాంక్ సింగ్ పై, అతని కుటుంబంపై ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు, అతని నేపథ్యం ఏమిటి అంటే అతని పేరు విపేంద్ర సింగ్ తోమర్. వయసు 31 సంవత్సరాలు. ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాకు చెందిన వ్యక్తి. భోపాల్లోని మెండోరి గ్రామంలో ఉన్న శశాంక్ సింగ్ ఇంట్లో వంట మనిషిగా పనిచేయడానికి ఒక పరిచయస్తుడి ద్వారా ఇతను కుదిరాడు. ఇతనికి నెలకు 15,000 రూపాయల జీతం, ఉచిత భోజనం మరియు ఉండటానికి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారని, అంతేకాకుండా భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి సహాయం చేస్తామని కూడా శశాంక్ కుటుంబ సభ్యులు మాట ఇచ్చారని విపేంద్ర సింగ్ తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు. ఎంతో ఆశతో తన జీవితం బాగుపడుతుందన్న ఉద్దేశ్యంతో జూన్ 25వ తేదీన విపేంద్ర సింగ్ వారి ఇంట్లో వంటవాడిగా పనిలో చేరాడు. కానీ పనిలో చేరిన కొద్ది గంటల్లోనే తన కలలన్నీ కల్లలయ్యాయని, ఆ ఇల్లు తనకు ఒక నరకంలాగా మారిపోయిందని అతను ఆరోపిస్తున్నాడు. విపేంద్ర సింగ్ చెప్తున్న కథనం ప్రకారం అతను చేసిన వంట నాణ్యత బాగాలేదని, రుచిగా లేదని శశాంక్ సింగ్, అతని తండ్రి శైలేష్ సింగ్ తనను మానసికంగా వేధించడం ప్రారంభించారు. శైలేష్ సింగ్ ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అన్న విషయం ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. తనను పదే పదే అసభ్య పదజాలంతో దూషించారని, పనిలో ఎప్పుడు తప్పులు వెతుకుతూ తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారని విపేంద్ర ఆరోపించాడు. ఇలాంటి వాతావరణంలో తను పని చేయలేనని, తనకు ఈ ఉద్యోగం వద్దని తనను పంపించేయమని అతను అడిగినప్పుడు పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని అతను పోలీసులకు తెలిపాడు. పని మానేస్తానని చెప్పిన వెంటనే శశాంక్ సింగ్ కుటుంబ సభ్యులు తన మొబైల్ ఫోన్ను లాక్కున్నారని, బయట ఎవరితోనూ మాట్లాడకుండా తనను అడ్డుకున్నారని విపేంద్ర తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నాడు. కనీసం ఒక నెల రోజుల పాటైనా ఇక్కడ పని చేసి తీరాల్సిందేనని, వారు తనను బెదిరించారని అతను వాపోయాడు. ఇక్కడితో ఈ వివాదం ఆగిపోలేదు. విపేంద్ర సింగ్ చేస్తున్న ఆరోపణలు వింటుంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. తన ఫోన్ తిరిగిచ్చేయమని అడిగినందుకు వారు తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని అతనంటున్నాడు. శశాంక్ తండ్రి శైలేష్ సింగ్ తనను బెదిరిస్తూ, నువ్విక్కడికెందుకొచ్చావు? నన్ను చంపడానికొచ్చావా లేక దొంగతనం చేయడానికి వచ్చావా? నీలాంటి వాళ్లను నేను చాలా మందిని కాల్చి చంపాను అని, తుపాకీతో కాల్చేస్తానని తీవ్రంగా బెదిరించారని విపేంద్ర పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. ఫోన్ ఇస్తారేమో అన్న ఆశతో మరో 2 రోజులు అలాగే భయంగా పనిచేశానని, జూన్ 28వ తేదీ ఉదయం అల్పాహారం చేసిన తర్వాత మళ్లీ తన ఫోన్ అడగగా వారు నిరాకరించారని అన్నాడు. ఆ భయంతో తనను తాను ఒక గదిలో బంధించుకున్నానని, అయితే క్రికెటర్ శశాంక్ సింగ్ రాగానే అతను తనను కాపాడుతాడని, చదువుకున్నవాడు కాబట్టి తన పరిస్థితి అర్థం చేసుకుంటాడని ఆశతో తలుపు తీశానని విపేంద్ర వివరించాడు. కానీ తలుపు తీసిన వెంటనే శశాంక్ సింగ్ తనను బూతులు తిడుతూ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడని ఆరోపించాడు. శశాంక్ సింగ్, అతని తండ్రి శైలేష్ సింగ్, వాళ్ల డ్రైవర్ మరియు శశాంక్ సోదరి అందరూ కలిసి తనను చేతులతో, బూట్లతో, కర్రలతో దారుణంగా కొట్టారని విపేంద్ర సింగ్ ఆరోపించాడు. అంతేకాకుండా తాను 3 రోజులు ఆ ఇంట్లో తిన్న తిండికి డబ్బులు చెల్లించాలని బలవంతం చేశారని, దానికోసం తన బావమర్ది ద్వారా 1000 రూపాయలు వారికి ఆన్లైన్లో బదిలీ చేయించాల్సి వచ్చిందని విపేంద్ర ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు. కొట్టిన తర్వాత తనను ఇంటి నుంచి గెంటేశారని, తాను చేసిన పనికి 1 రూపాయి కూడా జీతం ఇవ్వలేదని అతను ఆరోపించాడు. ఈ ఆరోపణలన్నీ చూసిన తర్వాత ఎవరికైనా సరే శశాంక్ సింగ్ మరియు అతని కుటుంబంపై విపరీతమైన కోపం వస్తుంది. ఒక సామాన్య కార్మికుడి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. ఈ ఆరోపణల ఆధారంగా భోపాల్లోని రతిబాద్ పోలీస్ స్టేషన్లో శశాంక్ సింగ్, అతని తండ్రి మరియు వారి డ్రైవర్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్లు 296B,
115(2) మంద్రియు 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే విపేంద్ర సింగ్కు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే నాణేనికి ఎప్పుడూ రెండు వైపులా ఉన్నట్లుగానే ఏ కథకైనా రెండు కోణాలుంటాయి. మనం కేవలం ఒకవైపు మాత్రమే చూసి ఒక నిర్ణయానికి రావడం ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. ఈ సంఘటన గురించి శశాంక్ సింగ్ మరియు అతని కుటుంబం ఏం చెప్తోందో చూద్దాం. విపేంద్ర సింగ్ చేసిన ఆరోపణలన్నింటినీ క్రికెటర్ శశాంక్ సింగ్ తీవ్రంగా ఖండించాడు. ఇదంతా తన ప్రతిష్టను, తన కుటుంబ పరువును బజారుకు లాగడానికి చేసిన ఒక కుట్ర అని అతను కొట్టిపారేశాడు. శశాంక్ సింగ్ చెప్తున్న కథనం ప్రకారం విపేంద్ర సింగ్ వంటవాడిగా తమ ఇంట్లో అడుగుపెట్టాడు, కానీ అతనికి కనీసం వంట చేయడం కూడా రాదు. తాను ఎన్నో రకాల వంటలు చేయగలనని చెప్పి పనిలో చేరిన విపేంద్ర తీరా వంటగదిలోకి వెళ్లాక తనకు ఏమీ రాదని ఒప్పుకున్నాడని శశాంక్ తెలిపాడు. జూన్ 25 సాయంత్రం వచ్చి జూన్ 28 ఉదయం వెళ్లిపోయిన వ్యక్తిని తాము ఇంట్లో బందీగా ఎలా ఉంచుతామని శశాంక్ సూటిగా ప్రశ్నించాడు. శశాంక్ వాదన ప్రకారం విపేంద్ర ప్రవర్తన మొదటి నుంచి చాలా అనుమానాస్పదంగా ఉంది. అతను వంట చేయడం మానేసి ఇల్లంతా తిరుగుతూ తమ అనుమతి లేకుండా బెడ్రూమ్లలోకి, హాల్లోకి వెళ్లి అక్కడున్న ఖరీదైన వస్తువులను, అలంకరణ వస్తువులను, విలాసవంతమైన గడియారాలను, కళ్లద్దాలను, తన మొబైల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీయడం మొదలుపెట్టాడని శశాంక్ ఆరోపించాడు. ఒక వంటవారు అలా ఎందుకు చేస్తారు? శశాంక్ కూడా ఇదే అనుమానం వచ్చింది. విపేంద్ర ఫోన్లో ఆ వీడియోలు చూసిన తర్వాత అతను కేవలం దొంగతనం చేయాలనే దురుద్దేశంతోనే తమ ఇంటికి రెక్కీ నిర్వహించడానికి వంటవారి అవతారంలో వచ్చాడని తాము బలంగా నమ్మామని శశాంక్ చెప్పాడు. ఆ వీడియోలను చూసి కోపంతో తన తల్లి వాటిని వెంటనే డిలీట్ చేయించిందని, తాము అతని ఫోన్ను లాక్కోలేదని, కేవలం తమ ప్రైవసీకు భంగం కలిగించే ఆ వీడియోలను మాత్రమే తొలగించామని శశాంక్ స్పష్టం చేశాడు. విపేంద్ర ప్రవర్తన చూసి తన సోదరి వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిందని శశాంక్ అన్నాడు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే విపేంద్ర సింగ్ ఒక పెద్ద డ్రామా ఆడాడని శశాంక్ అంటున్నాడు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తామని చెప్పగానే విపేంద్ర కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన కుటుంబం చాలా కష్టాల్లో ఉందని, తన తల్లికి కాలు తీసేశారని, తమ దగ్గర చిల్లిగవ్వలేదని ఒక సానుభూతి కథను వినిపించాడని శశాంక్ తెలిపాడు. అతని ఏడుపు చూసి జాలిపడి పోలీసులకు అప్పగించకుండా వదిలేయడమే తాను చేసిన అతిపెద్ద తప్పు అని శశాంక్ ఇప్పుడు బాధపడుతున్నాడు. అంతేకాకుండా నెలకు 15,000 జీతం ఇస్తామని తాము ఎలాంటి వాగ్దానం చేయలేదని, పైగా విపేంద్ర సింగ్ తానే స్వయంగా వచ్చి 20,000 రూపాయలు అడ్వాన్స్గా అడిగాడని శశాంక్ వివరించాడు. తన తండ్రి ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కావడంతో విపేంద్ర బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీయగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయని శశాంక్ అన్నాడు. విపేంద్ర సింగ్కు గతంలో డ్రగ్స్ వాడే అలవాటు ఉందని, రేవాలో అతడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన చరిత్ర కూడా ఉందని, తమ ఇంటికి వచ్చినప్పుడు కూడా అతని తల తిరుగుతూ వణుకుతూ ఉండటం తన తల్లి గమనించిందని శశాంక్ ఆరోపించాడు. తాము అతన్ని ఎప్పుడూ కొట్టలేదని, అతను తమ ఇంటి నుండి క్షేమంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటకు వెళుతున్న వీడియో కూడా తమ దగ్గర ఉందని, బయటకు వెళ్లిన తర్వాత అతను ఎవరితో గొడవపడ్డాడో, ఆ గాయాలు ఎలా అయ్యాయో తమకు తెలియదని శశాంక్ సింగ్ చాలా స్పష్టంగా తెలియచేశాడు. ఇప్పుడు ఈ రెండు వాదనలు విన్న తర్వాత మనకు అర్థమయ్యేదేమిటంటే ఈ కేసులో చాలా చిక్కుముడ్లున్నాయి. నిజం అనేది ఈ రెండు వాదనల మధ్య ఎక్కడో దాగింది. ఈ వ్యవహారంపై జోన్ 1 అదనపు డీసీపీ రష్మి అగర్వాల్ దూబే జాతీయ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. రతిబాద్ పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, శైలేష్ సింగ్, అతని కుమారుడు శశాంక్ సింగ్ మరియు వారి డ్రైవర్ను నిందితులుగా చేర్చామని ఆమె నిర్ధారించారు. బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ప్రాథమిక విచారణలో మరియు అతన్ని చూసినప్పుడు అతను చెబుతున్నంత తీవ్రమైన దాడి జరిగినట్లు గాయాలు కనిపించలేదని, అయితే తుది మెడికల్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసు విషయంగా విపేంద్ర సింగ్ చెబుతున్న మాటల్లో నిజముంటే అది ఖచ్చితంగా శిక్షించదగిన నేరం. ఒక మనిషి పేదవాడైనంత మాత్రాన అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. కానీ అదే సమయంలో మనం నాణేనికి ఉన్న రెండో కోణాన్ని, అంటే శశాంక్ సింగ్ వాదనను కూడా అంతే బలంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక స్టార్ హోదాలో ఉన్న వ్యక్తులు, సెలబ్రిటీలు తరచుగా బ్లాక్మెయిలింగ్కు, తప్పుడు ఆరోపణలకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సమాజంలో ఒక స్థాయికి చేరుకున్న వ్యక్తులపై బురద జల్లడం ద్వారా డబ్బు గుంజాలని చూసే మోసగాళ్లు కూడా ఈ సమాజంలో చాలామందే ఉన్నారు.
శశాంక్ సింగ్ ఆరోపిస్తున్నట్లుగా విపేంద్ర సింగ్ నిజంగానే దొంగతనానికి రెక్కీ నిర్వహించడానికి వచ్చి ఉంటే రేపు పొద్దున ఆ ఇంట్లో ఏదైనా పెద్ద నేరం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అలాగే ఫోటోలు డిలీట్ చేయమన్నందుకు కక్ష పెంచుకుని ఇలా అబద్ధపు కేసులు పెడితే సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించుకున్న ఆ ఆటగాడి పరువు, కెరియర్ ఒక్క క్షణంలో నాశనమైపోయే ప్రమాదముంది. ఇలాంటి కేసుల్లో సోషల్ మీడియా పాత్ర కూడా చాలా కీలకంగా మారుతుంది. నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలక ముందే సోషల్ మీడియాలో జనాలు తమకు తోచిన విధంగా తీర్పులిచ్చేస్తుంటారు. ఒకవైపు సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితంగా అహంకారంతో కొట్టి ఉంటాడని కొందరు అంటుంటే, మరోవైపు సామాన్యుడు డబ్బు కోసం నాటకాలాడుతున్నాడని ఇంకొందరు కామెంట్లు పెడుతుంటారు. ఇలాంటి మీడియా ట్రయల్స్ వల్ల ఇరు వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. శశాంక్ సింగ్ లాంటి యువ క్రికెటర్ తన ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి కోర్టులు, కేసుల చుట్టూ తిరగాల్సి రావడం అతని మానసిక స్థైర్యాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. మరోవైపు నిజంగానే విపేంద్ర సింగ్ బాధితుడైతే అతనికి న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యం. పోలీసులు ఈ కేసును అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజులు, విపేంద్ర సింగ్ వైద్య నివేదికలు మరియు అతని గత చరిత్ర, డ్రగ్స్ ఆరోపణల నిజానిజాలు ఇవన్నీ ఈ కేసులో కీలక పాత్ర పోషించబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ సంఘటనపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.